సమాజంలో న్యాయం కోసం పోరాడే ఓ వ్యక్తి కథ ఇది. కానీ ఆ కథ ఒక మహిళది అయితే అందులో ధైర్యం రెట్టింపు అవుతుంది. ఈ రోజు మనం తెలుసుకోబోయే లేడీ అడ్వకేట్ జీవితం కేవలం ఒక వ్యక్తిగత విజయ గాథ కాదు. అది అనేక మందికి ఆశా వెలుగును చూపించిన ప్రయాణం. విద్యాభ్యాసం 10వ తరగతి వరకు సత్య సాయి స్కూల్లో చదివి శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి న్యాయవాదులలో వీరనారి కోటి ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసి కేవి రంగారెడ్డి లా కాలేజ్ లో లా కంప్లీట్ చేసుకుని ఎంఏ ఇంగ్లీష్ ఎల్ఎల్బిగా పట్టా తీసుకుని ఈశ్వరయ్య చంద్రకళ దంపతులకు పుట్టినటువంటి 2 సంతానం. హైకోర్టు సుప్రీం కోర్టు న్యాయవాది కరుణం రాజేష్ గారి సతీమణి స్వాతి కృష్ణమోని సాధారణ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్ననాటి నుంచి అన్యాయాన్ని ప్రశ్నించి మనస్తత్వం కలిగిన వ్యక్తి. చదువు అనేది తన ఆయుధమని నమ్మిన ఆమె ఎన్నో ఆర్థిక సామాజిక అడ్డంకులను ఎదుర్కొంటూ న్యాయ విద్యను పూర్తి చేసింది. లీగల్ రంగంలో అడుగు పెట్టడం ఆమెకు సులువు కాలేదు. కానీ వెనకడుగు వేయడం ఆమె స్వభావం కాదు. కోర్టు గదిలో ఆమె అడుగు పెట్టిన ప్రతిసారి అది కేవలం ఒక కేసు కోసం కాదు, న్యాయం కోసం వేసిన అడుగు. మహిళల హక్కులు, పేదల సమస్యలు, నిరుపేదలపై జరుగుతున్న అన్యాయాలు ఇవన్నీ ఆమె పోరాటానికి కేంద్ర బిందువులు. మాటలతో కాదు, చట్టంతో సమాధానం చెప్పడం ఆమె ప్రత్యేకత. లేడీ అడ్వకేట్ గా ఆమె చేసిన ప్రతి పోరాటం సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పానికి నిదర్శనం. భయం లేకుండా నిజాన్ని చెప్పడం, ఒత్తిడులకు లొంగకుండా నిలబడటం ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. న్యాయం కోసం పోరాడే మహిళగా మాత్రమే కాదు, రాబోయే తరం యువతికి ఆదర్శంగా ఆమె నిలిచింది. షీ ఈజ్ నన్ అదర్ దాన్ హైకోర్టు అడ్వకేట్ స్వాతి కృష్ణమోని.